జెజే ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లోనే తాడిపత్రి పోలీసులు నడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదన్నారు. తాడిపత్రిలో తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ దానిపైన వ్యతిరేకంగా నిరసన ర్యాలీకి నేను మెయిల్ పెట్టడం జరిగింది. రాత్రి 10:30కు తిరిగి నాకు మెయిల్ పెట్టారు. ఎనీ మండల్లో ఎక్కడన్నా చేసుకోండి, ఎమ్మెల్యే గారు టౌన్ లో చేస్తాండేది వలన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్పినారు. తిరిగి కూడా నేను మళ్ళా ఫోన్ లో కూడా మాట్లాడాను. తీరా నేను వెళ్లేటప్పటికి పోలీసు అధికారులు వచ్చి అడ్డుపడినారు. తాడిపత్రిలో నేను ఈ 15 నెలలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలే. పొయ్యాలు చేయనీకి పోయినా కూడా ప్రతిసారి పోలీసు అధికారులు వచ్చి అడ్డుపడతారు. పోలీసు అధికారులు కూడా నాకు ఆఫ్ ది రికార్డ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఏం చేయలేమున్నా ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు మేము చేసుకోవాల్సిందే తప్ప ఏ పరిస్థితిలో కూడా మేము నీకు న్యాయం చేయలేము అనేది వాళ్ళ వర్షన్. డైరెక్ట్ గా వాళ్ళ వర్షన్ చెప్పి ఈ రోజు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకుండా హైదరాబాద్ లోనే అక్కడి నుండి వీళ్ళకు మెసేజ్ ప్రైవేటీకరణతో అభివృద్ధి సాధ్యమని తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి చేసే ఆలోచన వైసీపీకి లేదని అస్మిత్ రెడ్డి విమర్శించారు. తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరందరూ తన్నులు తినలేదా? మేము మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు తప్పేమింది ప్రైవేటైజేషన్ చేస్తే. మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం, వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతాంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు. వాళ్ళు కూడా 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో. ఎట్లా